హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్నీ స్టిచింగ్స్ అండ్ ఆరి వర్క్స్. ఎలా ఉన్నారండి మీరంతా? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా ఈ కట్ వర్క్, బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ ఏ విధంగా వర్క్ చేసుకోవాలి. ఇదైతే హ్యాండ్ పార్ట్ అనమాట. హ్యాండ్ పార్ట్ డ్రా చేసుకున్నప్పుడు 2 సైడ్స్ కూడా 1 ఇంచ్ 1 ఇంచ్ వదిలిపెట్టేసి అప్పుడు వర్క్ మార్క్ చేసుకోవాలండి, వర్క్ చేసుకోవడం కోసం. ఎందుకంటే లేకపోతే శారీని పట్టుకొని లాగేస్తాయి అన్నమాట. అందుకని నెక్స్ట్ ఇక్కడ మార్క్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ మనం బ్యాక్ నెక్కి కట్ వర్క్కి ఏదే విధంగా డిజైన్ చేసుకున్నామో ఆ పేపర్ని పెట్టేసుకొని ఇలా కర్వ్స్ అనేది డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా, బ్యాక్ నెక్లో ఏ విధంగా సేమ్ డిజైన్ వర్క్ చేశానో స్టెప్ బై స్టెప్ సేమ్ ఇక్కడ కూడా అదేనండి. అందుకనే మీకు అదేంటి నేను ఇక్కడ ఈ వీడియోలో చూపించట్లేదు. అయితే పై లైన్స్ అనేది డ్రా చేసుకొని అవి ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. ఇలా ఈ డిజైన్కి ఆకులా వచ్చింది కదా, దాని పైకి ఇలా ఎక్స్టెన్షన్ చేసుకున్నాను నేను లైన్స్. ఆ తర్వాత సెంటర్ చూడండి ఏ విధంగా డాట్స్ పెడుతున్నాను. సెంటర్ చూసుకొని అలా డాట్స్లా మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ వర్క్ వస్తుంది. ఇక్కడైతే చూడండి 4 mm బీడ్ ఇప్పుడు నెక్ లైన్లో వేసాము చూసారా కర్వ్స్, దాంట్లోనేమో 4 mm పర్ల్స్ వేసాము. ఇక్కడైతే ఈ చిన్న బూటీస్లో వేస్తున్నాం కదా, అక్కడైతే 2 mm బీడ్ అనమాట, అదే 2 mm పర్ల్స్ వేస్తున్నాము. ఫస్ట్ సెంటర్లో ఈ నెక్ లైన్లో వేసిన 4 mm పర్ల్ వేసి ఇలా సింగిల్ పర్ల్ వేసినప్పుడు ఈ విధంగా లాక్ చేసుకోవచ్చు. ముడిపడిపోతుంది, ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ తర్వాత పక్క నుండి రౌండ్గా వేయడం కోసం ఒక చైన్ పక్క నుండి లాగి షుగర్ బీడ్స్ 2 అసలు 2 వేసుకోవాలి షుగర్ బీడ్స్ అనేవి. కానీ ఇలాంటి చిన్న కర్వ్స్లో ఉన్నప్పుడు సింగిల్ బీడ్ అనేది వేసుకుంటే నీట్గా వస్తుందండి. మంచి చిన్న రౌండ్లో ఉంది కదా, అలాంటప్పుడు సింగిల్ బీడ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి ఇది అయిపోయింది కదా సెంటర్ పార్ట్. ఇప్పుడు ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్ తీసుకొని ఒక చైన్ పైకి లాగుతాం కదా, దానికి పర్ల్ అండ్ కట్ దానా ఎక్కించుకోవాలన్నమాట. ఇది మీరు 1-2 సార్లు వేసేస్తే ఎంత గ్యాప్ లాంగ్ చైన్ అనేది లాగాలి, ఎంత గ్యాప్లో మనం లాంగ్ చైన్ అనేది వేసుకోవాలనేది మీకు తెలిసిపోతుందండి. మనకు ఆ డిస్టెన్స్ తెలిసేంత వరకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, అంటే కొంచెం ఎక్కువ రావడం తక్కువ రావడం అలా అనిపిస్తుంది. కానీ ఒకసారి 2-3 వేసేసరికి అలవాటు అయిపోయి నీట్గానే వచ్చేస్తుంది. మీకు అర్థమైందండి నేనేం చెప్తున్నాను. ఇలా పర్ల్ అండ్ కట్ దానా ఎక్కించడానికి మనం ఒక లాంగ్ చైన్ లాగుతున్నాం కదా, చూడండి. ఇప్పుడు ఇలా పైకి వెళ్ళాము, ఒక లాంగ్ చైన్ ఒక షార్ట్ చైన్ వేసాం. అక్కడ నుండి మళ్ళీ ఇలా వెనక్కి కిందకు వస్తున్నాం కదా, ఆ గ్యాప్ అనేది నేను చెప్తున్నాను. చూసారు కదా, బాగా అబ్జర్వ్ చేశారా? ఇలా కిందకు వచ్చాక ఇక్కడ 3 పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుండి నీళ్ళు అయినప్పుడు పైకి ఒక లాంగ్ చైన్ ఒక షార్ట్ చైన్ తీసుకొని ఇప్పుడు ఈ రింగ్ ఏదైతే తీసామో ఆ రింగ్కి పర్ల్ అండ్ కట్ దానా ఎక్కించాలన్నమాట. ఎక్కించి వెనక్కి వచ్చి ఒక షార్ట్ చైన్తో లాక్ చేసుకోవాలి. మళ్ళీ అటు సైడ్ ఇటు సైడ్. ఇంతేనండి, సింపుల్గా అయిపోతుంది. దీనికి ట్రేసింగ్ కూడా ఏం అవసరం లేదు. జస్ట్ లైన్స్ డ్రా చేసుకొని ఆ డాట్స్ అనేవి కొంచెం ఈక్వల్గా పెట్టుకుంటే నీట్గా వస్తుంది. ఇక్కడ ఇవి వేసేసుకున్న తర్వాత అండి మిగతా గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో చైన్ స్టిచ్తో నేను ఫిల్ చేస్తాను లైన్. 2 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకుంటున్నానండి నేను ఇక్కడ. కావాలంటే మీరు ఇక్కడ కట్ దానాస్ వేసుకోవచ్చు, షుగర్ బీడ్స్ వేసుకోవచ్చు, లేకపోతే డబల్ చైన్తో వేసుకోవచ్చు, జరీతో వేసుకోవచ్చు, మన ఇష్టం. నేను ఎక్కడైతే సింపుల్గా అనేసి సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను 2 స్టాండ్స్. ఈ 2 స్టాండ్స్ థ్రెడ్ ఆరి నీడిల్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను మీరు తులిప్ నీడిల్ తీసుకుంటే కనుక 14 నీడిల్ తీసుకోండి, 14 నెంబర్ నీడిల్. ఇక్కడ నేను జరీ పైన వేసాను కదండి నెక్ లైన్ అలాగా, అంటే బోర్డర్ పైన వేసాను కదా. మీరు కావాలంటే ఆ బోర్డర్ వద్దు అనుకున్నప్పుడు కొంచెం పైకి ఆ బోర్డర్ వదిలేసి కొంచెం పైకి డిజైన్ మార్క్ చేసుకుంటే అంత ప్లెయిన్గా ఉంటుంది.
ఇదే డిజైన్ని మీరు, ఇది లైట్ కలర్ కాబట్టి డల్గా అనిపిస్తుంది, కానీ మీరు డార్క్ కలరు కాంట్రాస్ట్ కలర్స్లో తీసుకున్న బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి. సేమ్ డిజైను ఇక్కడ చూడండి, మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది. సో ఇదండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో. అలానే ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.